6.5 లక్షలు ఆసరా కొట్టేశాడు. ఆ డబ్బులు మేమేం చేసాము సార్? మేమేం చేసాము? ఉన్నాయి కదా, ఏదో ఒకటి చేసుకున్నాము, ఏదో ఒక పని చేసుకున్నాము. ఆసరా వచ్చింది. ఇప్పుడు 20 లక్షలు లోన్ ఇస్తానన్నాడు. ఏం చేస్తామంటే ఏదో ఒకటి చేతి పనిలే కదా, అంతే. బాగానే ఉంది ఉపయోగం, ఇప్పుడే బాగుంది. నమస్తే సార్, నా పేరు అర్చన. నేను పొదుపులో ఉన్నాను. నేను బ్యూటీషియన్ పీజీ చదివి ఖాళీగా ఉన్నానండి. బ్యూటీషియన్ నేర్చుకున్నాను. అమౌంట్ లేక గమ్ముగా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా తరపున లోన్ పెట్టుకున్నాను గ్రూప్ ద్వారా. నాకు 2 lakhs లోన్ శాంక్షన్ అయింది. దాని ద్వారా నాకు శ్రీనిధి కూడా లోన్ ఇప్పించారు సార్ వాళ్ళు. దాని ద్వారా నేను ప్రోడక్ట్ అన్నీ పెట్టుకొని పార్లర్ రన్ చేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే పార్లర్ బాగానే రన్ అవుతా ఉంది. మీకు గత ప్రభుత్వంలో అంటే మీరు 7 ఏళ్ల క్రితం అంటే గతంలో ప్రభుత్వం కూడా చూశారు. గత ప్రభుత్వంలో మీకు ఎక్కువ మేలు జరిగింది, ఈ ప్రభుత్వం ఎక్కువ మేలు జరిగింది? నేను ఈ ప్రభుత్వంలోనే ఎక్కువ చేసుకున్నాను సార్. లోన్ తీసుకుంది 2 lakhs లోన్ తీసుకున్నాను. 50,000 శ్రీనిధి తీసుకున్నాను. నాకు మళ్ళీ ఆసరా అమౌంట్ కూడా పడింది. నాకు ఈ ప్రభుత్వంలోనే ఎక్కువ అమౌంట్ సబ్సిడీకి వచ్చింది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక పిలిపించారు, నా వల్ల మేలు జరుగుంటేనే మీరు నాకు ఓటేయండి. లేదు సార్, ఖచ్చితంగా మేలు తీసుకున్నాను. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మేలు తీసుకున్నాను కాబట్టి నేను ఈరోజు స్టాల్ తీసుకోగలిగాను ధైర్యంగా. సో మీరు చంద్రబాబు మద్దతు ఇస్తారా, జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తారా? నేను మనం తిన్నది చెప్పాలి కాబట్టి నేను జగన్ సార్ది తిన్నాను కాబట్టి నేను జగన్ సార్కే మద్దతు ఇస్తాను. ఇది మాకు అంతే, మేమందరం ఒక పొదుపులో వాళ్ళమే సార్. అందరం ఒక దాంట్లో వాళ్ళమే. మాకు అమ్మఒడి రావటంలా. ఇది వడ్డీలు వేసాడు మొన్న 20,000. ఇప్పుడు మళ్ళీ 4వ విడత అది రుణమాఫీ చేయించాడు. పోయినసారి తీసుకున్న డబ్బులు రుణమాఫీ చేయించాడు 70,000 మాకు అందరికి, గ్రూప్ మొత్తానికి. ఒక్క మహిళకి 70,000 చొప్పున మాకు అందరికీ రుణమాఫీ చేయించాడు. పొదుపు మారికి మాకు మేలు చేశాడు సార్. మాకు జగన్ అన్న మేలే చేశాడు. ఒక అవకాశం ఇవ్వని దానికి మాకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. ఇంకా మాకు జగనన్న కాలనీ ఇల్లు కూడా వచ్చింది. మాకు ఇప్పటికైతే బాగానే చేసి సంతోషంగానే ఉంది సార్. మాది ఈ ఊరే, అల్లూరే. ఫస్ట్ సెకండ్. ఈ పొదుపులో చేరిన తర్వాత లోన్ ఇచ్చారు. ఆ లోన్ వల్ల కొంత డబ్బులు తీసుకొని అంగడి పెట్టుకున్నాము. ఈ అంగడి మీద మాకు రోజుకి 2,000 దాకా ఆదాయం వస్తుంది. దీంతో మేము సంతోషంగా ఉంటాము. గవర్నమెంట్లో అమ్మఒడి వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా పడుతుంది, ఇంకా బ్యాంక్ లోన్ వస్తుంది. జరిగింది, సంతోషంగా ఉన్నామండి. కోరుకుంటున్నామండి. జగనన్న మళ్ళీ కావాలని కోరుకుంటున్నాను. మాకు పింఛన్ వస్తుంది 3,000. మాకు పొదుపు డబ్బులు ₹1,00,000 వస్తున్నాయి. మాకు ఏదన్నా కావాలన్నా సరఫరా చేస్తున్నాడు. ఈ ఆసరా డబ్బులు పడ్డాయి, 16,000 పడ్డాయి. రావాలా జగనన్న. మాది ఇసుకపల్లిపాలెం. నేను పొదుపులో చేరిన కాడ నుంచి లోన్లు తీసుకొని కట్టడం అన్నీ చేశాను. ఇప్పుడు ఆసరా వచ్చిన కాడ నుంచి చిన్న వ్యాపారం చీరలు అమ్మడం పెట్టుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. మా ఇంట్లోనే షాప్ ఆసరా ఇప్పుడు 3 సార్లు 10,000 పడింది. ఇప్పుడు 4వ విడత. ఇప్పుడు అమ్మఒడి పడుతుంది. మా అత్తమ్మకి పింఛను 3,000 ఇచ్చారు ఈ నెల. అన్నీ జరిగింది. నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను. ముందు కూలి పనికి వెళ్ళేదాన్ని. తేడా ఉంది. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. చిన్న సంతోషంగా ఉన్నాను. జగనన్నకి కృతజ్ఞతలు. మళ్ళీ ఆయనే రావాలి.